అందరికీ నమస్కారం. జగద్గురువులుగా పిలిపించుకుంటూ లేదా బిరుదులను పొంది జనాల్ని ఉద్ధరిస్తున్నానని చెప్తున్నటువంటి రమణానంద మహర్షి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ వీడియో ద్వారా ఆయన ముందు కొన్ని ప్రశ్నలు లేదా సందేహాలు లేదా అనుమానాలు లేకపోతే ఇంకేదన్నా ఉంటే అది స్ట్రైట్ టు ది పాయింట్ ఏంటంటే, ఈ రమణానంద మహర్షి గారు భువనగిరిలో ఉంటారు. ఒక పీఠం ఉంది, దాని పేరు రమణేశ్వరం. కొన్ని వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఆశ్రమం అది. దాని నిర్వహణ శైలి అవన్నీ కూడా మనకు తెలియదు. బట్ ఏదో ఒక రోజు అక్కడికి వెళ్దాం. ఎందుకంటే వారిని మనం సవినయంగానే ప్రశ్నిస్తున్నాం కనుక తప్పకుండా మనకున్నటువంటి సందేహ నివృత్తి అక్కడికి వెళ్ళి చేద్దామనుకున్నా కూడా దానికి అనుకూల వాతావరణం కల్పిస్తారని అనుకుంటున్నాను. సరే, అయితే ఇటీవల రమణానంద గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మరి అది సిద్ధత్వమా, వారి మహిమనా, వారికి ఉన్నటువంటి ధర్మమా, విచక్షణ ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ జగద్గురువుల పైన, ఎవరు శృంగేరి పీఠానికి సంబంధించిన జగద్గురువుల వారిపైన దారుణమైనటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అసలు శంకరుణ్ణి కూడా శంకించేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మం నిలబడింది అంటే సాక్షాత్తు శంకర భగవత్పాదుల కృప, రామానుజాచార్యుల వారి కృప, మధ్వాచార్యుల వారి కృప. వాళ్ళందరినీ కూడా రమణానంద మహర్షి గారు ఏం చేస్తున్నారంటే ఒక త్రాటి మీదకి తీసుకొచ్చేసి వీళ్ళందరూ కులహంకారులు, వీరు అంటరానితనాన్ని తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. భక్తి ఉద్యమాల్ని, ఎన్నో సంస్కరణల్ని, ఎన్నో స్తోత్రాల్ని, శ్లోకాల్ని అందించినటువంటి మహానుభావుల్ని పట్టుకొని ఆ విధంగా జస్ట్ అలా తోలనాడిస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే అది వారి సిద్ధగురు యొక్క అభిమతం అంటారు. సిద్ధగురువులు ఏమి చేసినా కూడా అది రాజ్యాంగ పరిధిలో ఉండాల్సిన అవసరం లేదు, వారు రాజ్యాంగానికి కూడా అతీతులు అని వారి శిష్యగణం కూడా చెప్తారు. ఈ మధ్య వారి శిష్యగణం పలు వేదికల మీద, అంటే పలు యూట్యూబ్ ఛానల్స్ మాధ్యమాల ద్వారా చాలా చక్కటి మర్యాదపూర్వకమైనటువంటి భాషతో కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు. మంచిది, మంచి పరిణామం. ఎప్పటికైనా సరే ఆ విధంగా బయటికి రావటం. అంటే మొన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర బయటకు వచ్చారు కదా, బొద్దింకలు, అలా అనమాట. అయితే నేను రమణానంద మహర్షి వారిని ఏమంటున్నానంటే, మీరు అంతటి పరిపక్వత, ఆధ్యాత్మికత అనేటటువంటి కేటగిరీలో సాధించినప్పుడు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, అది కూడా రమణానంద మహర్షి గారికి సంబంధించినటువంటి పరువు నష్టాన్ని ఇంకెవరో వంకాయల బలరాం గారో ఇంకెవరో వేస్తూ ఉంటారు. అసలు ఇదేంటి ఈ కాన్సెప్టు, ఏ విధంగా కేసులు వేస్తున్నారు, వాటి గురించి కూడా మాట్లాడతాను. ముందుగా ఈ పరువు నష్టం ఏంటండి? సిద్ధత్వం పొందిన వాళ్ళకి పరువులు ఇవన్నీ ఉంటాయా? అసలు ఆ సిద్ధత్వానికి నిర్వచనం ఏంటో కూడా ఇప్పటికీ నాకు తెలియదు. అనుభవాలు, దర్శనాలు, లేకపోతే కాళీమాత, లేకపోతే తంత్ర విద్యలు అంటారు. అవన్నీ కూడా బ్రహ్మ పదార్థాలు. ప్రాక్టికల్గా చేసి చూపించండి అంటే అవన్నీ చూడడానికి చాలా ఏదో అన్నట్లుగా ఉంటాయి తప్ప మ్యాటర్ ఇల్లియో. అలాగే ఇప్పుడు రమణానంద మహర్షి గారికి అక్కడ స్థానబలం ఉంది, అంటే వందల ఎకరాలతో కూడుకున్న ఆశ్రమం ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాన్ని ప్రోధ చేసుకునేటటువంటి సామర్థ్యం ఉంది. అలాగే అక్కడున్న పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థని కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు అనిపిస్తుంది. చాలామంది మీద విపరీతంగా కేసులు పెట్టేస్తా ఉన్నారు. మనము అవతలి వ్యక్తి ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు, కువ్యాఖ్యలు, దూషణలు చేసినా కూడా మనం ట్రై చేసామనుకోండి ఎఫ్ఐఆర్కి, అవ్వదు, అంత ఈజీగా తీసుకోరు పోలీసులు, మనం సామాన్యులం కాబట్టి. కానీ ఏ విధంగానైనా సరే ఏదో ఒక లూప్ హోల్ ద్వారా లేదా కోర్టు ద్వారానైనా సరే ఇరికించి, చాణక్యం అమాయకం ఇరికించమన్నట్లుగా ఎఫ్ఐఆర్లు నమోదులు చేయడంలో మాత్రం రమణానంద గారి యొక్క సిద్ధత్వం ఫలిస్తోంది అని నేను ఒప్పుకుంటున్నాను. అందులో భాగంగా ఏం చేస్తున్నారు వీరు అంటే గొంతులు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువైపు నుంచి వస్తున్నవి ఏంటి? ఆరోపణలు లేదా విమర్శలు. వాటికి సహేతుకమైన సమాధానాలు చెప్పారనుకోండి, ఎంతటి పెద్ద ఆరోపణలు చేసిన వాడైనా కిమ్మనకుండా ఉంటాడు. సహేతుకమైన అని ఎందుకన్నానంటే, నేను చెప్పిందే నిజమనేలాగా సమాధానం ఉండకూడదు, దానికి ఎంతో కొంత తర్కబద్ధమైనటువంటి అర్థమన్నా ఉండాలి కదా అనేది నా ఆవేదన. అయితే రమణానంద మహర్షి వారు మీరేం చేస్తున్నారంటే జగద్గురువుల్ని కూడా కించపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా జగద్గురువులని చెప్పుకుంటున్నారు కనుక జగద్గురువుల్ని కించపరిచేస్తారా, ఒరిజినల్ జగద్గురువుల్ని అనేది సూటి ప్రశ్న. అంటే ఇక్కడ ఎప్పటి నుంచో ప్రోగు చేసుకున్నటువంటి ఒక కోపము, ద్వేషము లాంటివి ఇప్పుడు మా నలుగురినో ఐదుగురినో అడ్డం పెట్టుకొని ప్రకటిస్తున్నారా అనేది కూడా అనుమానం. ఎందుకంటే మా నలుగురు వెనుక మా ఆలోచనలే ఉంటాయి, లేదా వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి పాత్ వారిదే. అందులో భాగంగా ఈ సాయిబాబా అనే అంశంలో మేము ఒక చోట జోడింపబడ్డాం, కాదనట్లేదు. కానీ మా వెనక ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఒక అడ్డు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా దారుణాతి దారుణమైన పదప్రయోగాలతో ఇష్టారీతిగా నిత్యము తిడుతూ ఉంటే వారికి ఏమన్నా నష్టం చేకూరుతుందా? లేకపోతే మీలాగా యూట్యూబ్ మాధ్యమాల్లోకి వచ్చేసి కౌంటర్ వీడియోలు చేస్తారనుకున్నారా? చేయరు, అది ఎప్పటికీ జరగదు. వారు ఒక సందర్భంలో ఒక అభిప్రాయాన్ని చెప్పేశారు, అంతే. కొన్ని వేల సంవత్సరాలైనా ఆ అభిప్రాయం అలాగే ఉంటుంది. పదే ఆ విషయాల గురించి కూడా ప్రస్తావించరు. సత్యాన్ని ఒకసారే ప్రకటిస్తారు. విజ్ఞుడు దాన్ని పట్టుకుంటాడు, వ్యాపారులు
లేదా అవివేకులు వాటిని పక్కన పెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకుని జగద్గురువుల్ని నిందించేద్దాం అనుకుంటే గనక వారి ద్వారా ఎటువంటి ప్రతిస్పందన రాదు కదా. వారి ఖ్యాతికి ఏమాత్రము ఏదో జరిగిపోతుంది అని అనుకోవడం కూడా భ్రమయే అవుతుంది. నేను అనేది ఏంటంటే కమ్యూనిస్టులు, మెకాలేవాదులు, ఈ మత మార్పిడి గ్యాంగులు వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఎలా ఉంటుందో అలా మీ వైపు నుంచి నాకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు అవన్నీ కూడా ఎప్పుడో చిన్నప్పటి నుంచి మేము విని విసిగి వేసరిపోయాం. కొన్ని వందల సందర్భాల్లో వాటికి ఆన్సర్స్ చెప్పేశాం. ఈ అంటరానితనం అని, సతీసాగమనం అని, లేకపోతే ఇంకేదో అని, శూద్రులని, వీటి మీద అవన్నీ కూడా ఒక ప్రోపగండాకు సంబంధించిన స్టోరీసు. మనల్ని అంటే హిందువుల్ని విడగొట్టడానికి క్రియేట్ చేయబడినటువంటి మెకాలే వాదనలని ఎన్నో సందర్భాల్లో కుండబద్దలు కొట్టినా మరలా అవే టాపిక్స్ వాళ్ళ లూప్లో పడి మాట్లాడుతున్నారంటే ఇంకేమనలేము. ఎందుకంటే మీరు సిద్ధులు కనుక. నేను అనేది ఏంటంటే బ్రాహ్మణ ద్వేషం ఎందుకు ఇది కనిపిస్తూ ఉంది. అసలు ఈ వర్ణ వ్యవస్థ అనేది మీకు అర్థమైందా లేదా? వర్ణ వ్యవస్థల్లో ఉండేటటువంటి అరమరికల గురించి ఎందుకంత తప్పుడు కోణంలో అభిప్రాయాలని చెబుతూ ఉన్నారు? మీ ఆశ్రమమే ఉంది, అక్కడ క్లీనింగ్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదా అక్కడ టికెట్లు పెట్టున్నారు కదా ఆ లావాదేవీలు చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఉందిగా వర్ణ వ్యవస్థ. అందరినీ ఒకే రకంగా సమానంగా చూసేయడానికి అవుతుందా? అవ్వదు కదా. దాని అర్థం ఏంటి? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని కాదు, ఎవరి పని వారిది, ఎవరి గౌరవం వారిదని. ఇంత గొప్ప వర్ణ వ్యవస్థని పట్టుకొని, సనాతన ధర్మం మనకు అందించినటువంటి వరాన్ని పట్టుకొని, అది లేకుండా ఇంకెక్కడ మరొకటి ఉండేలాగా వ్యవస్థే ఉండదు అనేటటువంటి నగ్న సత్యాన్ని పట్టుకొని అంటరానితనం అని దాన్ని పెంచి పోషించారు శంకరులని మాట్లాడితే అంతకంటే వంకర మాటలు లేదా భాష్యాలు ఇంకొకటి ఉంటాయా అండి? రమణానంద గారు మీరు చెప్పాలి. కులహంకారం అనేది వ్యక్తులకు సంబంధించింది, అంతకు మించి అది ధర్మానికి అంటగట్టడం కరెక్ట్ కాదు. సాయి సచ్చరిత్ర ఆధారంగా మాకున్నటువంటి అభిప్రాయాలు మేము చెబుతూ ఉంటే అవి జీర్ణం కాక ఇష్టారీతిగా మా మీద దుర్భాషలతో పడిపోతే ఏమొస్తుంది? నిజంగా మా వైపు నుంచి ఎవరైనా దుర్భాషలు మాట్లాడి ఉంటే, వ్యక్తిగతంగా ఎవరినన్నా సరే దుర్భాషలు ఆడుంటే ఆ యొక్క క్లిప్స్ పెట్టండి, వాటికి సంబంధించి వివరణ లేదా వెనక్కి తీసుకోవటం లేకపోతే ఇంకేదన్నా చేస్తాం. అంతేగాని ఇక్కడ సచ్చరిత్ర ఆధారంగా విషయాలు చెబితే వ్యక్తిగతంగా దాడులు చేయడం ఏంటి? ఇప్పుడు రమణానంద గారిని మనం ఏం అనట్లేదు కదా, నేను గతం గురించి మాట్లాడలేదు, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వారికి గౌరవం ఇస్తున్నాం కదా, కానీ వారి యొక్క గణం ఏదైతే ఉందో ఆ గణం ఎందుకు వ్యక్తుల్ని టార్గెట్ చేసి దూషిస్తూ ఉంది? దూషించడం వల్ల అవతల వాళ్ళకి ఏమన్నా వారికి ఉన్న ఖ్యాతిలో, కీర్తిలో, వారికి ఉన్న పుణ్యంలో ఏమన్నా అరిగిపోద్ది తరిగిపోద్దా అంటే ఏమీ లేదు. అనవసరంగా అది ఎంతకాలం సాగుద్దో నేను చూస్తాను. ఇక రెండు విధానాలని ఈ రమణానంద మహర్షి గారు ట్రై చేస్తున్నారనమాట. ఒకటి, పెద్దల్ని నిందించి అటువైపు ఉన్నటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి భక్తుల్ని, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తన వైపు తిప్పుకునేలాగా వాళ్ళని దూషించడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వాళ్ళలో ఏది లేదని చెప్పడం, తద్వారా మొబలైజ్ చేయడం అనమాట. ఇప్పుడు ఇవి జనరల్గా పాస్టర్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గొర్రెలు వాళ్ళకి ఆత్మలు అనమాట. ఎంతమంది ఎన్ని ఆత్మల్ని రక్షించుకుంటే అంత మార్కెట్ లేదా అంత దశంభాగాలు. అలా ఆ కేటగిరీలో భాగంగా మరి ఆలోచిస్తున్నారేంటో మరి రమణానంద వారు నాకు తెలీదు. బట్ మహర్షులు వారు ఏది చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక అద్భుతమైనటువంటి మహిమే ఉంటుందని నమ్ముతూ నేను అంటున్నది ఏంటంటే, పెద్దల్ని నిందించటం ఒక విధానం, వారిని క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. రెండవది, మాలాగా ఎవరైనా సరే వివిధ రీతులలో రాజ్యాంగ పరిధిలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో వారి మీద కేసులు పెట్టడం. ఇప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి పోలీసు విభాగాన్ని కూడా అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎలా సార్ అన్ని కేసులు మా మీద పెట్టగలుగుతున్నారు? అన్నిసార్లు వచ్చేసి ఇస్తూ ఉంటే అన్ని ఎఫ్ఐఆర్లు ఎలా అయిపోతున్నాయి సార్? ఒక సామాన్యుడు వచ్చి ఒక బాధితుడిగా వాడికి ఎఫ్ఐఆర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా చాలా టైం తీసుకుంటారే. గంటల్లో, నిమిషాల్లో ఎంతెంతమంది మీదనో కేసులు పెట్టేయటం ఎలా సాధ్యమవుతుంది? అసలు దీని మీద ఒక విచారణ జరిగితే బాగుంది అనిపిస్తుంది. అయితే ఈ కేసుల విషయంలో ఎవరన్నా భయపడుతున్నారా? వాదనలు చేయడానికి ఏమన్నా న్యాయస్థానాలకి ఆశ్రయించడానికి ఆగిపోతున్నారా? లేదు కదా. ఎందుకంటే అవి ఎప్పటికైనా వీగిపోయే కేసులే. అవి భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నటువంటి కొన్ని ప్రయోగాలు, అవి కూడా విఫల ప్రయోగాలు కింద నేను కన్సిడర్ చేస్తాను. సరే, అది పక్కన పెడితే అందరికీ వేదం అందించారా మీ జగద్గురువులు, అందరికీ వేదం అందించారా మీ స్వామీజీలు అంటున్నారు. అసలు వేదం అంటే ఏంటి, దాని నిర్వచనం ఏమిటి అని కూడా నేను అడగడం జరిగింది. ఇంతవరకు సమాధానం లేదు. 66,000 దోషాల్ని రమణానంద మహర్షి వారు తీశారంట. 20,000 పైచులకు వేదాల్లోంచి 60,000 దోషాలు తీసేశారంటే అది మామూలు విషయం కాదు, అది గిన్నిస్ బుక్లోకి ఎక్కాల్సిన విషయం. అదే కొంచెం ఏం చేయాలంటే ఈసారి రమణానంద మహర్షి వారు పీపీటీ ఆ ప్రజెంటేషన్లో
ఎక్కడ మార్చారు, ఎక్కడ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేమే దగ్గరుండి మా ఛానల్స్లలో కూడా లైవ్ ఇచ్చుకుంటాం. అందరికీ వేద విద్య అనేది నిజంగానే ఇప్పుడు జన్మత జాయతే శూద్ర అన్నారు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శూద్రుడు. శూద్రుడు అంటే చెడ్డ పదం ఏమీ కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కష్టించి పనిచేయడానికే పుడతాడు. ఆ తరువాత అతడి యొక్క కర్మాచరణముల ద్వారా వివిధ వర్ణములకు ఆయన టర్న్ అవుతాడనమాట. ఇలా చూసుకుంటే శూద్రుడుగా పుట్టినటువంటి నాబోటి వాడికి వేద విద్యను అభ్యసించాలి అనిపించింది అనుకోండి, ఒక గురువు వద్దకు వెళ్ళి నేను ఇలా వేదాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే వేదాల్లో ఏ వేదం, ఏ శాఖ, ఎందుకంటే వేదం మొత్తాన్ని నేర్చుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అంటే రమణానంద మహర్షి వారు 5 సంవత్సరాల్లో, అది వేరే విషయం, వారు సిద్ధులు కాబట్టి వారితో మనం పోల్చుకోకూడదు. నాబోటి సామాన్యుడి విషయం చెప్తున్నా, మనబోటి సామాన్యులు కనుక ఒక పర్టిక్యులర్ శాఖకు సంబంధించి ఒక పరిధిలో మనం వేదాన్ని అభ్యసించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో లేవటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, శాకాహారం తినడం మొదలుకొని ఎన్నో రకాలైనటువంటి నియమనిష్టలు ఉంటాయి. తదేకముగా జ్ఞాననిష్టతో, కర్మనిష్టతో మనం పనిచేసి ఆ విద్యను అభ్యసిస్తే అది వేద విద్యాభ్యాసం అంటారు. ఇతర విద్యాభ్యాసాలతో వేద విద్యాభ్యాసాన్ని సరిపోల్చకూడదు. కనుక ఈ విధంగా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు శూద్రులైనా, లేకపోతే వైశ్యులైనా, క్షత్రియులైనా వేద విద్యను అభ్యసించడానికి అర్హులే. ఇది గమనించుకోవాలి. ఇది సాధ్యం కాదు కనుకే మోస్ట్లీ బ్రాహ్మణులే ఈ వేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఎందుకంటే పుట్టుకతో వారికి అది సులువైపోతుంది కనుక, వారికి ఆచారాలు అవన్నీ కూడా తరతరాలుగా వచ్చేస్తుంటాయి కనుక. ఇప్పుడు హీరో కొడుకు హీరో అవ్వడం ఎంత ఈజీయో, ఒక బ్రాహ్మణుడి వంశంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అవ్వడం అంత ఈజీ. అలా అని చెప్పేసి బ్రాహ్మణుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాలేడు, అతడు కూడా భ్రష్టుడైపోతాడు. అతడు అలా భ్రష్టుడైతే అతనికి ఏ విధమైనటువంటి శిక్షలు విధించాలి, ఏ విధంగా అతన్ని చూడాలని కూడా ఎన్నో ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. శూద్రుల కంటే కూడా బ్రాహ్మణులకే అధికమైనటువంటి శిక్షలు, అవమానాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా రమణానంద గారు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. సిద్ధగురు అంటారు, అనుభవాలు అంటారు, దర్శనాలు అంటారు, కాళీమాత అంటారు, తంత్ర పూజలు అంటారు. ఏంటండి ఇదంతా? ఏదో చూపించి ఇంకేదో కాజేసినట్లుగా పూజలు, హోమాలు, వాటికి కొన్ని రేట్లు, ఇవన్నీ ఏమన్నా అంటే సిద్ధత్వం. ఇప్పుడు అంత సిద్ధత్వమే ఉంటే ఇప్పుడు అష్టసిద్ధులు మనకుంటే కదా సిద్ధ పురుషుడు అయ్యేది. సరే, అందులో ఏ ఒక్క సిద్ధి ఉన్నా అదొక ప్రదర్శిస్తే అయిపోయింది కదా. అందరికీ ప్రదర్శించము, నేను అందరికీ శక్తిపాతం చేయగలను, కానీ ఒక 3%, 4% మాత్రం వాళ్ళు శక్తిపాతం తీసుకోలేరు వారికి ఉన్నటువంటి కర్మల వల్ల అని అంటారు. దాని గురించి కూడా నేను వివరణ చేస్తాను. సైంటిఫికల్లీ అది ఏ విధమైనటువంటి ట్రోమా కల్చర్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అంటే కేవలం రమణానంద గారు చేస్తున్నారని కాదు, ఈ మధ్య ఒక విపరీత పోకడైపోయిందనమాట. శక్తిపాతం అని, కుండలిని అని, ధ్యానం అని, వీటితో చేస్తున్నటువంటి ఒక మాయాపూరితమైన వ్యాపారం, వాటి గురించి మనం మాట్లాడదాం. సో సిద్ధత్వం పేరుతో ఇప్పుడు వీరు ఏం చేస్తారు, పూజలు, వాటికి కొన్ని రేట్లు పెడతారు, 2,000, 3,000, 10,000 పెడతారు. సిద్ధత్వం సిద్ధులే ఉన్నప్పుడు ఇంక డబ్బులు ఎందుకు? ఇది ఒక సూటి ప్రశ్న కదా. నడవాలి వ్యవహారికంగా, లౌకికంగా అని అనుకుంటే కనుక ఇంకా సిద్ధపురుషులు కానట్లు. సాధకుడిగా ఒక గురుస్థానంలో ఉండి తనను తాను ఉద్ధరించుకుంటూ ఇతరులను కూడా ఉద్ధరిస్తే అదొక రకం. శాస్త్రాన్ని పాటించేవాడు శాస్త్రి అనబడతాడు. ఆ విధంగా శాస్త్రి, గురువు అయి ముందుకెళ్ళొచ్చు. అలా కాకుండా నేను చెప్పిందే వేదం అంటే, నేను చెప్పిందే శాస్త్రం అంటే, ఇంక శాస్త్రాలు ఎందుకు, శృతులు స్మృతులు ఎందుకు? అవి కదా శాస్త్రాలంటే, అవి కదా ప్రమాణాలంటే. నేను రాసేస్తే అయిపోదు శాస్త్రం. సర్వకాల సర్వావస్థల యందు మారనిది శాస్త్రం. అందులో కొంతే మనకు అందింది, ఇంకా మొత్తం అందితే ఇంకేమైపోయేవాళ్ళం మనం. అందుకనే కలియుగంలో ఉన్న మానవులు అంత అర్హులు కారు కనుక వేదం చాలా వరకు లుప్తమైపోయింది, కొంతనే మనకు లభిస్తూ ఉంది. ఏదేమైనా రమణానంద గారు ఏం చేస్తున్నారు అంటే, అందరి దారిలో నేను నడిస్తే నాకు ఇక మార్కెట్ ఏముంది, అదే నాకు ఏం తేడా ఉంది, వారికి నాకు ఏదో తేడా ఉండాలి కదా అని చెప్పి శ్రీచక్రం రిపేర్ చేస్తారు, వేదాల్ని రిపేర్ చేస్తారు, మనుషుల్ని శక్తిపాతం పేరుతో రిపేర్ చేస్తారు. ఇది నేను చేసేది మీరు చేయగలరా అని సవాలు కూడా విసురుతారు ఇతర స్వామీజీలకి అండ్ పీఠాలకు సంబంధించిన పెద్దలకి. వాళ్ళు ఎలాగూ రారు కాబట్టి ఈయన యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ సవాలు విసురుతూ ఉంటారు. ఒక యూట్యూబర్ లాగా రమణానంద గారు మారిపోవడం నాకు కొంచెం విచారకరం అనిపిస్తుంది. ఎందుకంటే వారి స్థాయికి తగ్గట్లుగా అది వ్యవహారం కాదు. సరే, వారి శిష్యగణంతో ఏదో మాట్లాడిస్తున్నారు, కొంతవరకు వారి ధోరణికి తగ్గట్లు అది వెళ్తుంది అనుకున్నా, ఈయన ఏకంగా కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితిలో, ఈయన ఏదేదో మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఒపీనియన్ని నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. చూద్దాం, రమణానంద గారితో భవిష్యత్తులో ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది నాకు. వారిని కలిసి వారి ఆశ్రమంలోనే ఇంటర్వ్యూ, వినయపూర్వకంగా కొన్ని ప్రశ్నల్ని, అవసరమైతే ముందుగానే ఆ ప్రశ్నల్ని వారికి ఇచ్చి నాకు సమాధానాలు వస్తే చాలు. ఏ విధంగా ఈ శక్తిపాతం కానీ, సిద్ధులు కానీ, లేదా వారి యొక్క శిష్యుల్ని ఉద్ధరిస్తున్నారు, ఇలాంటి విషయాలే. నేను వారి ఆశ్రమం జోలికి, లేకపోతే అవి ఎలాగా వారికి అంత డబ్బు వచ్చింది,
అన్ని ఎకరాలు ఎలా అవి కూడా నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. ప్రభుత్వాలు ఉన్నాయి, వాటికి అనుసరణలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద మనం మళ్ళీ ప్రత్యేకించి వ్యాఖ్యానించినందుకు వాటి జోలికి పోకుండా సిద్ధాంతపరంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ సమాధానాలు వారి నుంచి ఒక ఇంటర్వ్యూ రూపంలో రాబట్టే ప్రయత్నం అయితే ఫ్యూచర్లో చేస్తాను. ఇది నా సంకల్పం. మరి రమణానంద వారు అనుగ్రహిస్తేనే సాధ్యం కదా. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.